ఒక తండ్రికి ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారముద్దుగా పెంచుకున్నాడు. తాను చదువుకోలేదని తన కొడుకునైనా బాగా చదివించాలనుకున్నాడు. రాత్రింబవళ్ళు కష్టపడి తన కొడుకుకి పెద్ద చదువులు చదివించాడు. గొప్ప చదువులు చదువుకున్న తన కొడుకు ప్రయోజకుడు అవుతాడని చాలా సంతోషించాడు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఒక ఫోన్ కాల్, ఒక యాక్సిడెంట్, తన కొడుకు మరణం ఆ ఇంటిలో విషాదాన్ని నింపేసింది. ఇంట్లో ఏ మూలను చూసినా నిశ్శబ్దం, నవ్వు లేదు, మాట లేదు. ఒక మూలన ఆ తండ్రి తన కొడుకు ఫోటోను చూస్తూ ఇలా చెబుతున్నాడు, బిడ్డ, నువ్వు నవ్వుతున్నావు కదా, ఒకసారి నాతో మాట్లాడు. ఆ దేవుడు నిన్ను మాత్రమే తీసుకుపోలేదు, నా ప్రాణాన్ని కూడా. నీవు వదిలి వెళ్ళిన ఈ జ్ఞాపకాలు నీవు లేవన్న విషయాన్ని గుర్తు చేస్తూ నన్ను సూదుల్లా గుచ్చిన ఆ జ్ఞాపకాల్లో నిన్ను చూసుకుంటూ బతుకుతున్నా అని విలిపించాడు. చూశారుగా ఒక తండ్రి యొక్క కడుపుకోత ఎలా ఉంటుందో. ప్రతి తల్లిదండ్రుల గుండెల్లో పిల్లలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ స్థానంలో మీరెప్పుడు పదిలంగా ఉండాలి. మీరు రోడ్లపై ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్త వహించండి. వేగంపై నియంత్రణ ఉంచి క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి. సేఫ్ జర్నీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.